నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంటే మధ్యలో అమెరికా మొన్న ఏం చెప్పింది, వాళ్ళు తేల్చుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే ఒక మీటింగ్ పెట్టేసి యుద్ధం ఆపేయాలని ఎందుకు చెప్పిందంటారు? అంటే జేడీ వాన్స్ ముందు చెప్పాడు ఏమని, భారతదేశము పాకిస్తాను అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళు మా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పుడు 9వ తారీఖు ఇప్పుడు చెప్పాడు. అవును. ఆ తర్వాత 9వ తారీఖు తర్వాత 10వ తారీఖున అమెరికా ఎంటర్ అయ్యేలోపు ఏం జరిగింది? ఆ కొద్ది సమయంలో మన బ్రహ్మోస్ క్షేపణంలో వెళ్ళి వాళ్ళ 11 ఎయిర్ బేసెస్ని డిస్ట్రాయ్ చేసేసినాయి. దాంట్లో ఒకటి రావల్పిండి, వాళ్ళ మెయిన్ ఆర్మీ బేస్ పక్కన ఉన్న నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్. అది వాళ్ళ ఆర్మీ బేస్ అసలు రావల్పిండే పాకిస్తాన్ ఆర్మీ బేస్. అది వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అదే. ఆ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని మామూలుగా కాదు డిస్ట్రాయ్ చేసి పడేసింది. తర్వాత మీకు పాకిస్తాన్లో ఉన్న దాదాపు ఇంకా మిగిలిన 11 ఎయిర్పోర్ట్లని ధ్వంసం చేసింది. అన్ని మిలిటరీ ఎయిర్పోర్ట్లే. తర్వాత వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అనేది ఇక పోయింది. వాళ్ళకి గగనతల రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది కదా, అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఏంటి, వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ మొత్తం ఓపెన్ టు స్కై, అంటే ఓపెన్ టు ఇండియన్ అటాక్. ఇంకా వాళ్ళు ఆపటానికి అవకాశం లేని పరిస్థితి. మొట్టమొదటి అంటే ఏం అర్థమైందంటే, ఈ బ్రహ్మోస్ క్షిపణి దాడితో అంటే సుఖోయ్ 30 నుంచి విమానాల నుంచి దాన్ని ప్రయోగించవచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం దాని రేంజి 800 కిలోమీటర్లు. ఓకే. దాన్ని నెక్స్ట్ బ్రహ్మోస్ 2 అనేది డెవలప్ చేస్తున్నది 1500 కిలోమీటర్ల రేంజి. దాని తర్వాత బ్రహ్మోస్ 3, బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్దే చేస్తున్నారు. అది స్టెల్త్ టెక్నాలజీ అన్నమాట. అంటే ఇంకా రాడార్లకి దొరకదు, అది వస్తున్నట్టు కూడా తెలియదు. ఓకే. ఆ విధంగా దాన్ని బ్రహ్మోస్ డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ టైం బ్రహ్మోస్ని ప్రయోగించింది ఇక్కడే, ఈ వార్లోనే. ఇంతవరకు దాన్ని బ్రహ్మోస్ అనేదాన్ని మనం ప్రయోగించాల. దాని బలం ఏంటి, దాని డిస్ట్రక్షన్ కెపాసిటీ ఏంటి అనేది మొట్టమొదటిసారి అర్థమైంది. అంటే ఇది ఎందుకు జరిగింది అసలు, ఈ బ్రహ్మోస్ను కూడా ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్కి బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది, ఇది ఫతా 11. ఓకే. దాన్ని ప్రయోగించారు ఢిల్లీ మీదకి. ఇది 9వ తారీఖున దాన్ని ప్రయోగించారు. దాంతోపాటు అనేక మిసైల్స్ని ప్రయోగించారు. 8, 9 మిసైల్స్ వచ్చినాయి. వాటిలన్నింటినీ ఇప్పుడు ఈ ఫతా వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకునే మిసైల్ అది. దాన్ని మన డిఫెన్స్ సిస్టమ్ ఏం చేసింది, F-420 400 ఇవన్నీ వాళ్ళ గగనతానంలోకి వెళ్ళి, అంటే పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి మన టెరిటరీలోకి ఆ ఫతా క్షిపణి రాకుండానే అక్కడికే వెళ్ళి ధ్వంసం చేసేసింది. ఒకటి వాళ్ళకి అర్థమైంది, అంటే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అంటే ఎయిర్ డ్రోమ్, ఇండియన్ ఎయిర్ డ్రోమ్ అనేది అసలు దాన్ని మనం దుర్భేద్యంగా ఉంది, దాన్ని మనం ఛేదించలేమనేది ఒకటి అర్థమైపోయింది. రెండోది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అనేది మొత్తం డిస్ట్రాయ్ చేశారనేది అర్థమైపోయింది. ఇది చైనా ఇచ్చిన HQ-9 వాళ్ళది. మనమేమో రష్యా దగ్గర నుంచి S-400 తీసుకున్నాం. S-400 తీసుకుని మళ్ళీ దాన్ని మన ఇండియన్ కండిషన్స్కి సరిపడా రష్యా ఇండియన్ DRDO కలిసి దాన్ని మళ్ళీ డెవలప్ చేసాం కండిషన్స్కి సరిపడా. ఆకాష్ మిసైల్స్ని దాంట్లో మనం రీఇన్ఫోర్స్ చేసాం. S-400లో దాని ద్వారా ప్రయోగించేవి ఆకాశ క్షిపణులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఇండియా ఆ విధంగా ఏంటంటే మన రక్షణ వ్యవస్థని దుర్భేద్యం చేసుకున్నాం. అంటే మన
యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఒకటి, అలాగే ఈ ఏది ఎయిర్ డ్రోమ్ ఒకటి, ఈ రెండు కూడా మనం ఆల్మోస్ట్ దాన్ని ఎవడో దాన్ని ఛేదించే అవకాశం లేని విధంగా డెవలప్ చేసాం. అందుకనే వాళ్ళు ఒకే రోజులో 400 పైన వాళ్ళు డ్రోన్స్ని ప్రయోగించారు ఇండియా మీద. ఏమవలా, డ్రోన్స్ అన్నీ ఇదైపోయినాయి. పాకిస్తాన్ దగ్గర నుంచి ఇది మన చైనా వాళ్ళ మిసైల్స్ వచ్చినాయి, అది కూడా మనం చూపించారు కదా, చైనా మేడ్ మిసైల్ అది ప్రయోగం, అది సక్సెస్ అవ్వాల. అన్నిటినీ మనం కూల్చేసాం. అవును, పాకిస్తాన్ ప్రయోగించిన 9 పైన మిసైల్స్ అన్నీ కూల్చేసాం. అంటే ఇండియన్ మన రక్షణ కవచాన్ని ఛేదించలేమనేది పాకిస్తాన్కి అర్థమైపోయింది. తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్ ప్రావిన్స్లో కూడా, అంటే పంజాబ్ ప్రావిన్స్ 100 కిలోమీటర్స్ ఇంకా దూరం కూడా వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్ని మనం స్ట్రైక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్స్ నిర్వీర్యం అయిపోయింది వాళ్ళది. అక్కడ మన ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాయిచి అన్నీ రెడీగా ఉన్నాయి, ఎప్పుడు చెప్తే అప్పుడు నేవల్ అటాక్కి రెడీగా ఉన్నాయి. ఎల్ఓసి దగ్గర మొత్తం ఇండియన్ ఆర్మీ అంతా రెడీగా ఉంది. ఏ క్షణం చెప్తే అప్పుడు వాళ్ళు దాడి చేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఈ బ్రహ్మోస్ క్షిపణికి సమాధానం లేదు. రేపు పొద్దున ఎక్కడైనా సరే పాకిస్తాన్లో ఏ ప్రాంతాన్నైనా సరే టార్గెట్ చేయగలదు, చేస్తే దాన్ని మనం ఆపలేం, చేయలేం. అర్థమైపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే అర్థమైందో, ఇప్పుడు దీంట్లో నష్టపోయింది ఎవరు? ఆయుధ వ్యాపారస్తులు. ఆయుధ వ్యాపారస్తులు ఎవరు? ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ వ్యాపారస్తులు అమెరికా, చైనా. వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు, వీళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు. ఇప్పుడు మనకి ఎయిర్ ఫోర్స్లో మనకి మెయిన్ ఉన్నాయి ఏంటంటే రష్యాకి సంబంధించిన సుకోయి, మిరేజీ ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఈ మధ్యనే మనం రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నుంచి, అయితే మన ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. అయితే ఆ ఫ్రాన్స్ నుంచి తీసుకునేటప్పుడు యుద్ధ విమానాలతో పాటు టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం మనం. ఓకే, వాళ్ళ అగ్రిమెంట్ ఏంటి, ఆ రఫేల్ యుద్ధ విమానాలు తర్వాత ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఆ అగ్రిమెంట్ మీద కొన్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి, F-16 ఉన్నాయి. ఇది అమెరికన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకుంటున్నారు. ఇది గతంలో 1965లో 64-65 వారప్పుడు ఏది శాబర్ జెట్లు, అట్లాగే పఠాన్ యుద్ధ ట్యాంకులు, ఎట్లాగైతే అది ప్రపంచంలో అత్యుత్తమం అన్న వాటిని ఆ యుద్ధం తర్వాత ఆ పేరు అనేదే మర్చిపోయారు ప్రజలు. ప్రపంచం మర్చిపోయింది, ఎందుకంటే అంత ఆ విధంగా డిస్ట్రాయ్ చేశారు వాటిని మన ఇండియన్ ఆర్మీ. ఇవాళ ఈ చైనాకి సంబంధించిన F-15, లేకపోతే ఈ చైనాకి సంబంధించిన J-10, అట్లాగే JF-17, ఈ రెండింటిని కూడా వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేశారు అనేది ఒకటి వచ్చింది. రెండు విమానాలను కూల్చారని వాళ్ళ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళ ఆర్మీనే ప్రకటించింది. తర్వాత F-16 కూలిపోయింది అంటున్నారు, కానీ దాన్ని ఇంకా ఏది నిర్ధారణ చేయట్లా. F-16 అనేది కనుక కూలిపోయిందని వస్తే, అంటే ఇంతకు ముందు కూడా మన దీంట్లో ఒకసారి 19లో అనుకుంటా F-16ని ఇండియా ఆర్మీ కూల్చిందన్న తర్వాత దాని ఏది సేల్స్ పడిపోయింది ఒకసారి. F-16 ఇవన్నీ తయారు చేసేది లాక్హీడ్ మార్టిన్, ఇది అమెరికా ఇది. అట్లాగే దానికి సంబంధించి ఇంకా మిగిలిన F-18, F-15 ఇవేమో వాళ్ళ బోయింగ్ తయారు చేస్తుంది. ఇవన్నీ అమెరికన్ కంపెనీసే. ఇక్కడ చైనాకి సంబంధించి J-10, JF-17 చైనా తయారు చేసేది. అట్లాగే HQ-9 ఈ ఏది ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఉంది కదా, ఇది చైనాది. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి.
ఇప్పుడు F-16 కూడా కూల్చింది అనేది నిర్ధారణ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళ వ్యాపారం అనేది పూర్తిగా పడిపోతుంది. అంటే ఈ వారు ఈ 10వ తారీఖు దాటి కనుక కంటిన్యూ అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇండియన్ అటాక్ను తట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. అవును. రేపు వాళ్ళ F-16 పనిచేయు, వాటిని మన వాళ్ళు కూల్చేశారనుకోండి, అప్పుడు దాదాపు ఏమవుతుంది, కొన్ని లక్షల కోట్లు నష్టం జరుగుతుంది ఆ కంపెనీలకి. అవును. ఎందుకంటే ఇంకా బ్రాండ్ని ఎవరో కొనరు. ఆ పరిస్థితి రాకుండా ఆపటం కోసమే తొందరపడ్డారు. ఓకే. అమెరికా, చైనా కూడా తొందరపడింది. ఎందుకంటే పూర్తి స్థాయి అటాక్ గనక ఇక వస్తే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి ఏంటండి. ఏ విధంగా అసలు 400 డ్రోన్లు ఒకే రోజు చేసి కూడా అటాక్ చేసి కూడా నష్టం చేయలేకపోయారు అంటే పరిస్థితి ఏంటి? ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా ఏ స్థితిలో ఉంది, పాకిస్తాన్ ఏ స్థితిలో ఉంది అర్థమైపోతుంది కదా. అవును. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు వాళ్ళ తయారు చేసేవన్నీ, ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ కానీ, ఈ బోయింగ్ వాళ్ళు కానీ తయారు చేసే F-16 కానీ, అట్లాగే చెంగ్యూ కార్పొరేషన్ ఏదో చైనా వాళ్ళు తయారు చేసే ఈ J-10 లేకపోతే JF-17 విమానాలు కానీ, వీటిని ఎవడో కొనడం. అంటే అల్టిమేట్గా నష్టపోయే దేశాలే ఈ యుద్ధం వలన అమెరికా, చైనా, పాకిస్తాన్ ఒక విధంగా ఏదంటే డైరెక్ట్ అటాక్ వాళ్ళకి. ఆర్థికంగా నష్టపోయేది ఆ 2 దేశాలు. అవును. ఎట్ ది సేమ్ టైం సూపర్ పవర్గా ఎదిగేది ఏది? ఇండియాలో కూడా రెండోది ఏంటి? ఇండియాకి సపోర్ట్ చేసింది ఏంటి? రష్యా. అంటే రష్యన్ టెక్నాలజీ, ఇండియన్ టెక్నాలజీ ప్లస్ ఇజ్రాయెల్ టెక్నాలజీ కొంత వచ్చింది మనకి. ఏది? గగనతల రక్షణకు సంబంధించి. అప్పుడు ఈ మూడిటికి డిమాండ్ పెరుగుతుంది. ఇవాళ ఇండియాలో కూడా ఏది రక్షణకి సంబంధించిన వాటిని అమ్మే స్టేజ్కి ఇండియా కూడా వస్తుంది. మనం కూడా తయారు చేస్తాను. అంటే ఈ దీనికి సంబంధించి ఈ వీటికి సంబంధించి మనం కూడా పోటీదారుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. అవును. అప్పుడు అది నష్టం ఎవరికి? ఆ 2 అగ్రదేశాలకి నష్టం. కాబట్టి ఇమీడియట్గా ఆ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ముందు రోజున జేడీ వాన్స్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలన్న దాని నుంచి వెంటనే రియాక్ట్ అయ్యి కల్పించుకొని మీరు యుద్ధ విరమణ చేయండి అని పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించింది కారణం అదే. అంటే అల్టిమేట్గా దీనికి ఏంటంటే వాళ్ళ అగ్రదేశ ప్రయోజనాలు దానికోసం. అంటే పాకిస్తాన్ పరిస్థితి కూడా ఆ రోజున యుద్ధం చేసే పరిస్థితి లేదు ఇక. అవును. వాళ్ళ పార్లమెంట్లోనే ప్రధాని చెప్పింది చూసాం. ఇన్ని లక్షల కోట్లు అవుతుంది యుద్ధం చేయాలంటే, మన దగ్గర డబ్బులు లేవు, ఆయుధాలు తగ్గిపోయినాయి, ఇవన్నీ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎందుకు పెంచి పోషించారు? ఎందుకు భారతదేశం మీద దొంగదాడులు చేయాలని ట్రై చేస్తున్నారు? ఇవన్నీ చేయకుండా వాళ్ళ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు కదా. అవును. ఆ పని చేయకుండా ఇవాళ ఈ విధంగా చేయటం వలన వాళ్ళకి ఇప్పటికైనా సరైన బుద్ధి తెచ్చుకుని రాజకీయ నాయకులు పాకిస్తాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా చేసుకుంటే మంచిది తప్ప ఇట్లా దొంగ దెబ్బలు తెద్దామంటే మాత్రం ఘోరంగా నష్టం. ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన ఆర్మీకి సంబంధించిన అధికారి అహ్మద్ షరీఫ్ మేమేమి యుద్ధం ఆపకూడదని బతిమాలలేదు, ఇండియాకి ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇండియా ఆపుకుంది, అది కాక ఇండియాకి మేము ఇచ్చిన జలక్తో డైనమోలో ఉందని చెప్తున్నాడు. అంటే ఇది ఎంత సిగ్గు లేకుండా ఇప్పుడు వాళ్ళకి తెలుసు పరిస్థితి ఏంటని మళ్ళీ చెప్పాలంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే 7వ తారీఖున మనం వాళ్ళ 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి ధ్వంసం చేసాం. అవును. చేసిన వెంటనే మన ఇండియన్ DGMO వాళ్ళకి పాకిస్తాన్ DGMOకి చెప్పాడు, ఇట్లా చేసాం మేము, వీటిని డిస్ట్రాయ్ చేసాం, టాక్స్ చేయటానికి మేము రెడీగా ఉన్నామని. అది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం. అప్పుడు వాళ్ళేం మాట్లాడాల.
మాట్లాడకుండా నైట్ ఆ మరుసటి రోజు నుంచి మన మీద డ్రోన్ దాడులు, మిసైల్స్ దాడులు ఇవన్నీ జరిగినాయి. అవును. పాకిస్తాన్ ప్లేన్స్ కూడా మన దీనికి రావడానికి ట్రై చేసి వాటిని మూడింటిని ఎన్నో కూల్చారని చెప్పి వాళ్ళ ఫ్లైట్స్ ఏది F-16 ఒకటిను ఆ చైనా మేడ్ ప్లేన్స్ ఏవో 2 పోయినాయి, పడగొట్టారని అన్నారు. అవును. అయితే ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కడ వెనక తగ్గలేదు కదా. అవును. పాకిస్తాను 2 రోజులు 3 రోజులు వరుసనే ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉంది. కానీ 10వ తారీఖు తర్వాత ఆ రోజు 10వ తారీఖు 3:45కి పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి ఇండియన్ డీజీఎంఓకి చర్చలకు పిలిచాడంటే ఎవరో చేసింది, ఇది రికార్డు. అవును. వాళ్ళు ఏదో అంటే పాకిస్తాన్ ఎట్లా తయారైందంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా పొలిటికల్ అయిపోయింది. అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే విధంగా చూశారు. నిన్న మన ఆర్మీ ప్రెస్ మీట్ చూశారు కదా మీరు. అవును. ప్రెస్ మీట్లో మన ఎయిర్ వైస్ మార్షల్ అడిగారు ఎన్ని విమానాలు పడగొట్టారు పాకిస్తానీ అని. అంటే అతను చెప్పిన సమాధానం దీనికి అంటే పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీకి మధ్యలో తేడా ఏంటి అనేది. ఏం సమాధానం చెప్పాడు, మా దగ్గర స్పష్టమైన ఏది డేటా ఉంది ఎన్ని పడగొట్టాము అనేది, అయితే ప్రూఫ్స్ వచ్చే వరకు మేము బయట పెట్టాం. ఆ విమానానికి సంబంధించి టోటల్గా ప్రూఫ్స్ వచ్చిన తర్వాత మాకు అప్పుడు బయట పెడతాం, ఇప్పుడు బయట పెట్టాం అని చెప్పాడు. అంటే ఎంత క్లారిటీగా చెప్పాడు, పడగొట్టాం కానీ ప్రూఫ్స్ వచ్చిన తర్వాతే మేము చెప్తా అన్నాడు. పాకిస్తాన్ ఏమంటున్నాడు, ఒక పక్క కింద పడి కొట్టుకుంటా 11 ఎయిర్ బేస్లు ఒక్క రోజు కూడా కాదు 90 నిమిషాలు. అవును. 90 నిమిషాల్లో 11 ఎయిర్ బేస్లు అలాయి కొట్టారంటే దాన్ని వాళ్ళు యుద్ధం ఏం చేయగలరు అసలు? వాళ్ళు యుద్ధం చేసే పొజిషన్లో ఉన్నట్ట అస్సలు లేరు కదా. మరి 9 ఉగ్రవాద స్థావరాలని ఆ రోజు నైటు 1:05 నుంచి మొదలెట్టి అర్ధరాత్రి పూట్ల 1:30 కల్లా పూర్తి చేసి ఆ 9 స్థావరాలని డిస్ట్రాయ్ చేశారంటే అది ఎవరు గొప్ప? దాంట్లో ఒక పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఒక మెయిన్ వాళ్ళ ఉగ్రవాద స్థావరం అయితే పాకిస్తాన్ ఆర్మీ కంటోన్మెంట్ పక్కనే ఉంది. మరి పాకిస్తాన్ ఆర్మీకి కూడా చిన్న నష్టం జరగకుండా అంత ప్రెసిషన్గా స్ట్రైక్ చేశారంటే అది గొప్పతనం. అది తెలుసుకోలేదు, దాన్ని ఆపలేకపోయారంటే అది పాకిస్తాన్ యొక్క నిస్సహాయత. ఇవాళ ఆ నిస్సహాయ పరిస్థితిలో ఉండి ఏదో ఒక సామెత ఉంది, కొడతా అంటే మళ్ళీ కొట్టు అన్నట్టుగా ఇవాళ ఒక పక్క నష్టపోయి వాళ్ళ కాళ్ళు చేతులు పోయి ఎయిర్ బేస్లన్నీ నష్టపోయి 35 నుంచి 40 మంది ఆర్మీ జవాన్స్ని కోల్పోయాళ్ళు. ఆ పరిస్థితిలో ఉండి వాళ్ళ మాదే పై చేయంటే ప్రపంచం నవ్వుతుంది వాళ్ళని చూసి. సో ఈ ఆపరేషన్లో రాఫెల్లో ఫైటర్ జెట్ విమానం పోయిందని కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇందాక నేను చెప్పిందే, ఇప్పుడు మన వాళ్ళు నిజంగా కూల్చారు వాళ్ళని. F-16 కూల్చారంటున్నారు, తర్వాత చైనా మేడ్ ఫ్లైట్స్ని కూడా కూల్చారు. కానీ ఏమన్నారు, దానికి మాకు పూర్తి స్థాయి సమాచారం సాక్ష్యాలు వచ్చిన తర్వాత బయట పెడతామంటున్నారు. ఇవాళ పాకిస్తాన్కి అసలు ఈ రాఫెల్ అనేది కోలలేదు, అసలు మన ఫ్లైట్స్ అయ్యి వాళ్ళ దీంట్లోకి ఎంటర్ అవ్వాలా, అసలు ఏది ఈ రాఫెల్ అనేది ఎంటర్ అవ్వాలా పాకిస్తాన్ బేస్లోకి. ఓకే, దాన్ని కూల్చామని చెప్తున్నారు. ఎక్కడ కూల్చాము అనేది అంటే ఇందాక నేను చెప్పాను కదా ఆయుధ వ్యాపారం, ఇందాక నేను ఒక ఆయుధ వ్యాపారం అని చెప్పాను కదా. ఇది కూడా ఏంటంటే పాకిస్తాన్ రాఫెల్ను కూల్చారని చెప్పి ఎవరు చెప్తున్నాడు? పాకిస్తాన్ అతను ఏం చెప్తున్నాడు? లేకపోతే వాళ్ళు చెప్పేది ఏంటి? ఏదో ఒక సోషల్ మీడియాలో చూశారంట, ఆ న్యూస్ని తీసుకొచ్చి దాన్ని ఏదో న్యూస్ కింద చూపిస్తున్నారు. కారణం ఏంటంటే రాఫెల్ యుద్ధ విమానం కూడా దాన్ని కూల్చేసామని చెప్పి ఆ వ్యాపారాన్ని పడగొట్టే విధంగా చేయటం కోసం చేసే ప్రయత్నం అది. అంటే అది వ్యాపారంలో భాగం, వ్యాపార పోటీలో ఒక తప్పుడు ప్రచారం తప్ప మనకి క్లియర్గా మన ఎయిర్ ఫోర్స్ అదే మన ఎయిర్ వైస్ మార్షల్ చెప్పాడు ఇది నిన్న, మొత్తం మన పైలట్స్ అందరూ సేఫ్ అని, ఓకే, ఏమి క్యాజువాలిటీస్ లేవని చెప్పాడు. దాని మీనింగ్ అదే కదా.
అవును. ఇంకెక్కడ కూల్చినట్టు, ఎక్కడ కూలింది, ఏంటి అది ఏంటంటే ఇవన్నీ జస్ట్ వారు వచ్చినప్పుడు ఇటువంటివే జరుగుతాయి. దీనికి మూలం మనకు తెలుసు కదా, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అవును. ఇది అన్ని అబద్ధాలే ప్రచారం చేశారు జర్మనీ దీంట్లో. అట్లా ఇది కూడా ఒక వ్యూహంలాగా, లేకపోతే వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవటానికి తప్ప మనకు సంబంధించి, ఇండియాకి సంబంధించి ఏమీ నష్టపోలేదు అనేది నిన్న మన ఆర్మీ క్లారిఫికేషన్ ఇచ్చింది. సో అవి వార్తలు నమ్మక్కర్లా మనం. అండ్ అంటే ఇక్కడ దీని వెనకాల, అంటే యుద్ధం వెనకాల, పాకిస్తాన్ వెనకాల అంటే సైలెన్స్ వార్ని క్రియేట్ చేసింది అయితే చైనా అని చెప్పుకోవచ్చు మొత్తానికి. అండ్ సీజ్ఫైర్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఇండియాని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కానీ పాకిస్తాన్ ఆర్మీకి కానీ ఎవరికి లేదు. లేకపోయినా మళ్ళీ సీజ్ఫైర్ అయిన తర్వాత అయ్యింది అని తెలియగానే కాశ్మీర్ సీఎం నుంచి ఒక ట్వీట్ వచ్చింది, సీజ్ఫైర్ అయిపోయింది అంటున్నారు, మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొన్ని దాడులు మళ్ళీ కాశ్మీర్లో జరుగుతున్నాయి. మరి ఇదెందుకు చేశారంటారు? జరిగిన తర్వాతే కదా మన వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మోడీ ఏమన్నారు, తుపాకీ గుండు వస్తే దానికి ఎదురు బాంబులతో సమాధానం చెప్పండి అని ఇచ్చారు. రెండవది ఏంటంటే ఈ కంబాట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చారు. మీరు ఒకవేళ ఇటువంటి వైలేషన్స్ జరిగితే మీరు తీసేసుకోండి అని చెప్పి ఇచ్చారు నిన్న. ఇవన్నీ నిన్న జరిగిన డెవలప్మెంట్స్. ఎందుకంటే ఆ రోజు జరిగిన తర్వాత క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు వైలేషన్ చేస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది అని. సరే, ఇవాళ ఏమీ లేదు, నిన్న నుంచి ఆపేసినట్టున్నారు, వాళ్ళు ఏం చేసినట్లేరు. ఇవాళ చర్చలు ఉన్నాయి, చూడాలి మరి చర్చల్లో ఏమొస్తుంది అనేది. కాకపోతే పాకిస్తాన్ అనేది నమ్మదగిన దేశం మాత్రం కాదు. అది కుక్కతాగు వంకర అన్నట్టు. వాళ్ళు మనకి ద్వారా సిమ్లా ప్యాక్ట్ వచ్చింది, ఏమీ జరగల. అంతకుముందు తాష్కెంట్ ఒప్పందం జరిగింది, దాన్ని వైలేషన్ చేశారు. వాళ్ళు అటువంటి పనే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇవాళ మనది అప్పర్ హ్యాండ్ ఉంది, మనం ఏం చెప్తే చేయాల్సిందే. కాబట్టి మన భారతదేశానికి సంబంధించి ఏది మంచిదో అది సాధించాల్సిన అవసరం ఉంది చర్చల్లో. సో పాకిస్తాన్లో మన ఇండియన్ సిటిజన్స్ మామూలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? అంటే నార్మల్గా మొన్న బార్డర్లో ఈ వార్కి ముందు మొత్తం సిటిజన్స్ అందరినీ ఎవరి కాళ్ళకి వెళ్ళిపోమన్నారు. ఏ కంట్రీ వాళ్ళని ఆ కంట్రీలోకి వెళ్ళిపోమని చెప్పారు. ఏదో డెడ్ లైన్ ఇచ్చారు, డెడ్ లైన్లో దాటి ఉంటారు. ఎవరన్నా అక్కడ ఇంకా చిక్కుకుపోయి రాలేదనుకోండి, ఇండియన్ ఎంబసీని మన వాళ్ళని అప్రోచ్ అవటమే అంతే. అంతేగాని వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ తేడా వస్తుంది. కాబట్టి ఏం చేయరు పాకిస్తాన్ కూడా. ఇప్పుడు అదేవిధంగా పాకిస్తాన్ పౌరులు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అండ్ ఇండియా నుంచి మెయిన్గా 2 డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి ఈ యుద్ధం ద్వారా. ఒకటి మసూద్ అజార్ని అప్పగించాలని చెప్పేసి, 2 POకి మనకి ఇచ్చేయాలని చెప్పేసి. ఈ 2 అయ్యే పనులు అంటారా? అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా నిన్నటిదాకా పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ ఏంటి, మేము కూడా ఉగ్రవాద పీడిత దేశమే, మాది కూడా బాధితులమే, మా దగ్గర ఉగ్రవాదులు ఎవరు లేరా అన్నాడు. కానీ ఉగ్రవాదులు ఉన్నారు అక్కడ, 100 మంది పైన చనిపోయారు మొన్న అటాక్స్లో. ఈ అజర్ మసూద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, తమ్ముడు, వాళ్ళ బావమరుదులు అందరూ చనిపోయారు. వాళ్ళలో కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి విమానాన్ని హైజాక్ చేసి అజర్ మసూద్ని విడిపించాడు, అతను కూడా చనిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి, పాకిస్తాన్లో ఉగ్రవాదులు షెల్టర్ పొందుతున్నారు. అది ఎవడో కాదనలేదు కదా ఇవాళ. ఈ అజర్ మసూద్ కూడా పాకిస్తాన్లో ఉన్నాడని తెలుసు కదా. అట్లాగే ఇండియాకి సంబంధించి మనం ఉగ్రవాదిగా ముద్ర వేసిన దావూద్ ఇబ్రహీం కూడా కరాచీ దగ్గరే ఉన్నాడని తెలుసు కదా. ఇప్పుడు ఎవళ్ళైతే ఈ విధంగా ఉన్నారో వాళ్ళని మాకు అప్పగించడానికి భారతదేశానికి సంబంధించిన డిమాండ్ పూర్తిగా మనం సమర్థించాల్సిందే, దాన్ని సాధించాల్సిందే. అది మన ప్రధాన డిమాండ్ అవుతుంది గ్యారంటీగా, దాంట్లో అనుమానం లేదు. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు POK ఏదైతే ఉందో, నిజంగా ఒక విధంగా నా ఉద్దేశం అయితే మన ఇండియా కొద్దిగా స్లోగా యాక్ట్ చేయటం మనకు నష్టం చేసింది.
ఏ రోజునైతే పాకిస్తాన్ ఎయిర్ బేస్ని కొట్టేశామో ఉమ్, ఇమ్మీడియట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి ఉమ్, ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా పీఓకే అవును. ఎంటర్ అయిపోయి మనం వార్ చేసుకుంటూ వెళ్ళిపోయి అయినా ఒకవేళ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినా ఎక్కడి వరకు మనం వెళ్ళామో అక్కడ వరకు క్యాప్చర్ చేసుకుని ఉంచుకుంటే సరిపోయేదేమో. అవును, ఇది అవును. అది కొద్దిగా స్లో అయ్యామో అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక పక్క ఏమో బెలూచిస్తాన్లో ఆర్మీ వాళ్ళు బెలూచిస్తానే పాకిస్తాన్లో 40% ల్యాండ్ అది ఉమ్, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనం అక్కడ కొద్దిగా ఒక ముందు స్లోగా step యాక్ట్ చేసి- చేసేమో అనిపిస్తుంది. అవును. నువ్వు బెలూచిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే బెలూచిస్తాన్నే లేకుండా చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చూస్తుందని కొన్ని న్యూస్ అట్లా బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్ మీద దాడి చేస్తుందంట. ఎందుకంటే మనకు ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ కాదు, జరిగినప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ ల్యాండ్ అది. పనిలో పని అని చెప్పేసి బెలూచిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేశారు. అవును. మనం చూసాం కొన్ని వీడియోస్ అవన్నీ. అంటే పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగినప్పుడు ఇది ఇండైరెక్ట్గా ఇండియాకి సపోర్ట్ ఇచ్చినట్టు బెలూచిస్తాన్ వాళ్ళు. సో వాళ్ళకి మనకు సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు అగెనిస్ట్గా వాళ్ళ మీద వార్ చేస్తున్నారని కూడా కొన్ని న్యూస్ బయటకు వచ్చింది. ఇది జరిగే పని అంటారా? ఏది ఇప్పుడు బెలూచిస్తాన్ మీద వాళ్ళు పాకిస్తాన్ ఆల్రెడీ పట్టాను ఆక్యుపై చేసుకున్నారు. ఉమ్, వాళ్ళు ఏది ఆ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో మెయిన్ సిటీ అదే కదా, అవును. దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆర్మీ మొత్తం వాళ్ళ మరి అక్కడ ఖాళీ చేసి వచ్చారని వచ్చింది. ఉమ్, సరే, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, ఉమ్, మనకు సంబంధించింది కాదు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. వాళ్ళు దాన్ని అట్లా వదిలేస్తే మనకు సంబంధించి కాశ్మీర్ మనది. ఉమ్, వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ దీంట్లో పెట్టుకున్నారు. ఉమ్, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అక్కడ. సో అది ఇవాళ దాన్ని మనం మన దీంట్లో ఈ 2 పాయింట్స్ అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు. ఉమ్, కాబట్టి దాన్ని ఎంతవరకు మనం చేస్తాం, ఏ విధంగా మనం దాంట్లో సాధించగలం అనే దాని మీద ఇవాళ మనం దౌత్యపరంగా ఎట్లా విజయం సాధిస్తాం అనేది ఆధారపడి ఉంది. ఉమ్. అంటే మొత్తానికి ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారతదేశం ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారైనా? ఉమ్, మేము దాడి చేస్తే, మా మీద ఎవరైనా దాడి చేస్తే దానికి ఏ విధంగా సమాధానం ఇవ్వగలమో, ఎటువంటి సత్తా ఉందో ప్రపంచానికి తెలియజేసామనేది ఒకటి. ఉమ్, రెండోది మన రక్షణ వ్యవస్థ అనేది ఉంది కదా, ఎయిర్ డ్రోమ్, అది దుర్భేద్యంగా ఉందనేది. అంటే ఇప్పుడు మీరు చూశారు మొన్న హమాస్ వీళ్ళందరూ దాడి చేస్తే కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ డ్రోమ్ ఉంది కదా, ఎయిర్ డ్రోమ్ అడ్డుకుంది చాలా వరకు, ఎక్కడో 1-2 తప్ప. ఇప్పుడు మనకి ఒక రోజులో గుంపులుగా డ్రోన్స్ని వేస్తే కూడా దాన్ని అడ్డుకోగలిగామంటే అది మన సమర్థత ఏంటో పాకిస్తాన్కి అర్థమైపోయింది, ప్రపంచానికి అర్థమైపోయింది. అవును. రెండోది, ఎదుటివాడిని మనం స్ట్రైక్ చేయాలంటే మనం ఎంత దూరం వెళ్ళగలము, ఏ విధంగా స్ట్రైక్ చేయగలము, ఎంత కెపాసిటీతో మనం దాడి చేయగలం అనేది దానికి అల్టిమేట్ ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ ఉమ్, అది చూపించింది. ఉమ్, దాన్ని చూసిన తర్వాతే అర్థమైపోయింది వాళ్ళకి. అంటే మీకు అందరికీ అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ ఫతా మిసైల్ ఉంది కదా, బ్యాలిస్టిక్ మిసైల్, ఉమ్, అది వాళ్ళు దాన్ని ప్రయోగించిన వెంటనే మన F-400 వ్యవస్థ యాక్టివేట్ అయిపోయింది. దాన్ని ట్రాక్ చేసి పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఉమ్, అంటే రేపు వాళ్ళు ఒకవేళ న్యూక్లియర్ వెపన్ కూడా ప్రయోగిద్దాం అనుకున్నారనుకోండి, ఉమ్, మొదలెట్టగానే ట్రాక్ చేస్తారు, అది వాళ్ళ టెరిటరీలో పేల్చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన బ్రహ్మోస్ వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ సెంటర్స్ ఉంటాయి కదా, బేస్ ఉమ్, బ్లాస్ట్ చేసేస్తుంది. ఉమ్, అల్టిమేట్గా జరిగేది ఏంటి? పాకిస్తాన్ నష్టం. అంతే కదా. ఉమ్, అంటే అంటే ఇది అర్థమైపోయింది వాళ్ళకి. మనం ఏదైతే న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర అని చెప్పి భయపెడుతున్నామో ఆ దాన్ని మన వాళ్ళు ఏంటంటే ఈ భయం అంతా పనికిరాంది, చిన్నపిల్లల గేమ్ లాగా కాదని చెప్పి చూపించారు వాళ్ళకి. ఉమ్, ఇది ప్రపంచానికి అర్థమైంది. భారతదేశం ఎంత శక్తివంతంగా ఎదిగింది, టెక్నాలజీ పరంగా కానీ ఆయుధ సంపత్తి పరంగా కానీ ఎంత
ముందంజలో ఉంది, ఎంత సూపర్ పవర్గా ఎదిగింది అనేది వాళ్ళ అందరికీ అర్థమైపోయింది. ఇది ఒక విధంగా చూస్తే సరే, ప్రాణ నష్టం అనేది మనకు 5 ఎంతమంది సైన్యం చనిపోయారు, కానీ ఎవరో యుద్ధం కోరుకోరు, కానీ యుద్ధం వస్తే ఈ విధంగా జరగాలని మాత్రం అనుకోవాలి. సో పాకిస్తాన్ IMF నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కుక్కతో ఒక వంకర అని మనం మాట్లాడుకున్నట్టు మళ్ళీ టెర్రరిజంకే పెడుతుందా ఈ డబ్బులని తీసుకుపోయి, లేకపోతే ఏదైనా యూజ్ అయ్యి పనికొచ్చే పని చేసుకుంటుందా? అంటే ఇవాళ వార్ జరిగింది కదా, వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ ధ్వంసమైపోయినాయి, అది మిలిటరీ ఎయిర్పోర్ట్స్ అన్నీ, అపార నష్టం జరిగింది. తర్వాత వాళ్ళ ఇప్పుడు ఈ డ్రోన్స్ ఇవన్నీ వాడేశారు చాలా వరకు. ఇవాళ దానికి సంబంధించి ఈ అప్పుని తీసుకెళ్ళిపోయి అమెరికాకి, చైనాకి అప్పచెప్పి అక్కడ నుంచి ఆయుధాలు కొనుక్కోవడానికి తప్ప వాళ్ళు డెవలప్ చేయడానికి కూడా చాలదు. ఇప్పుడు ఆయుధాలు కొనుక్కోవాలి వెళ్ళాళ్ళు, ఆ ఎయిర్ స్ట్రిప్స్ అన్ని సరి చేసుకోవాలి, ఇంకా ప్రజలకేమి ఇస్తారు, లేకపోతే ఇది టెర్రరిస్ట్ సెంటర్లకు ఏమైనా సహాయం చేయగలరా అంటే చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. సో దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏ IMF లోన్ ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళ ఆయుధ కొనుగోలుకే వాడాలి, మళ్ళీ అమెరికాకి, చైనాకి వెళ్తాయి డబ్బులన్నీ. తర్వాత ట్రేడ్ మార్కెట్ కూడా పెరిగింది అని కూడా తెలుస్తుంది. వాళ్ళది కాదు, మంద పెరిగింది. మంద పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. విన్నర్ ఈజ్ విన్నర్. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, వాళ్ళ ఆర్మీ ఎన్ని ఫేక్ న్యూస్ చాలా ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారు, ఎన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేసినా ప్రజలకు తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బే. సో వరల్డ్ బ్యాంక్ చీఫ్ అజయ్ కూడా మాట్లాడుతూ ఈ సీజ్ అగ్రిమెంట్ తర్వాత ఈ ఇండస్ వాటర్ని మళ్ళీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కూడా కొంచెం చెప్పడం జరిగింది. అంటే ఉన్నట్టే మాట్లాడడం జరిగింది. అంటే చేస్తారంటారు నిజంగానే? ఇప్పుడు ఇంకా చర్చలు జరుగుతున్నాయి, అది కూడా DGMO స్థాయిలో జరుగుతున్నాయి, అంటే మిలిటరీ స్థాయిలోనే. ఈ మిలిటరీ స్థాయిలో జరిగే వాటిలో 2 డిమాండ్స్ ఏంటంటే ఉగ్రవాదులను అవజెప్పాలి, రెండోది POKని మాకు అప్పచెప్పాలి. ఈ 2 డిమాండ్స్. దాని తర్వాత ఇండస్ వాటర్ రిలీజ్ చేయటం ఇవనేది మిలిటరీ పరిధిలో ఉండవు, అవి రాజకీయ పరిధిలోకి వెళ్తాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ లేకపోతే భద్రతా వ్యవహారాలు, అది గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనిలో ఏం ఫలితం వస్తుంది, దీన్ని బట్టి ఆ వాటర్ రిలీజ్ చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మనం క్లియర్గా చెప్పారు, మీరు గనక ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తే అది యుద్ధం కిందే లెక్క, ఇండియా మీద ఉగ్రవాద దాడి చేస్తే దాన్ని యుద్ధం కింద పరిగణిస్తాం అని తేల్చి చెప్పేశారు కదా. అంటే వాళ్ళని అప్పచెప్పాలి ఫస్ట్. వాళ్ళని అప్పచెప్తారా? అప్పచెప్తేనే కుదురుతుంది. అప్పచెప్పితే ఒకవేళ అక్కడ ఉన్న ఇది లోకల్గా వాళ్ళకి వాళ్ళ పాకిస్తాన్ దేశంలో ఇవాళ ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏమవుతుంది, అది వాళ్ళ ఇంటర్నల్గా ఇబ్బంది. దాన్ని బట్టి ఏం చేస్తారో చూడాలి. అయితే ఈ 2 డిమాండ్స్ మాత్రం ప్రధాన డిమాండ్స్. ఇండస్ వాటర్ రిలీజ్ చేయటం అనేది ఆ నెక్స్ట్ స్టెప్. అది ఇది కనుక జరిగితే అప్పుడు తర్వాత దాని మీద చర్చలు ఉంటాయి. సో మొత్తానికి ఇండియాతో, అంటే ఇండియా ఎలా ఎదిగింది అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఆ రేంజ్లో ఉంది అని యుద్ధం ద్వారా చూపించారు. అయితే మొత్తం ప్రపంచానికే చూపించాం. ఇండియా అనేది ఇవాళ ఈ ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది అనేది ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. ఇప్పుడు అట్లాగే ఇవాళ మనం ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే 5వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం ఇవాళ, బ్రిటన్ వీటిలన్నింటినీ దాటి. అదే GST పరంగా వాటిలో అయితే 3వ స్థానంలో ఉన్నాం. త్వరలో ఏది ఒక 2 సంవత్సరాల దాంట్లో మనది కూడా 3వ ఆర్థిక వ్యవస్థ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ప్రపంచంలో. అంటే సూపర్ పవర్గా ఎదుగుతున్నాం కదా. అవును. సో మొత్తానికి ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. యుద్ధం మంచి పరిణామం, యుద్ధం అని కాదు, మన ఆర్మీ ఈ యుద్ధం ద్వారా మన భారతదేశానికి తీసుకొచ్చిన గౌరవం ఉంది కదా. అవును, గౌరవం భారతదేశం చూసి వీళ్ళతో పెట్టుకుంటే మనం ఇదేమి మామూలు దేశం కాదు, బేలగా లేదు, బలంగా ఉంది. భారతదేశంతో పెట్టుకుంటే వాళ్ళు బుద్ధి చెబుతారు. ఆ చెప్పేది కూడా మళ్ళీ చాలా కాలం
ఒక ఒక శతాబ్ద కాలం గుర్తుండే విధంగా చెప్తారనేది చూపించాం. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్.